నమస్కారం అండి. నమస్కారం అండి. నెక్స్ట్ రేపు 27 నుంచి జగన్ గారు మేమంతా సిద్ధం బస్ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జగనన్న రోడ్డు మీద ఎక్కితే స్పందన వేరే లెవెల్లో ఉంటుందన్న. అంటే ఇప్పటివరకు సిద్ధం సభలో సక్సెస్ అయ్యాయి కదా, ఇవి సక్సెస్ అవుతాయి అంటారా? దానికంటే భారీ ఎత్తున సక్సెస్ అవుతాయి. ఎందుకని సక్సెస్ అవుతాయి అంటున్నారు? జగనన్న అంటే అంత అభిమానం. అంటే ప్రజలకు ఏమైనా మేలు చేశారా? జగనన్న చేశాడు కాబట్టి కదా జనం అందరూ కూడా జగనన్న వెంట ఉంటున్నారు. మరి ఎంత ముందు ముఖ్యమంత్రులు చూశారు, ఈ ముఖ్యమంత్రిని చూశారు, తేడా ఏం చెప్తారు ఎంత జనం రావడానికి? జగనన్న వచ్చాక సంక్షేమం అనేది ప్రజల వద్దకే నేరుగా చేరుతుందన్న. అందువల్ల జగనన్న అంటే అందరికీ కూడా అభిమానం. అటు వాలంటరీ వ్యవస్థ వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఎలా ఉన్నది వాలంటరీ వ్యవస్థ? ఈరోజు జగనన్న ప్రభుత్వం నడుస్తుంది అంటే వాలంటరీ వ్యవస్థ వల్ల. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అటు బీజేపీ వాళ్ళు అంటున్నారు వాలంటరీ వ్యవస్థ అనేది డేటా చోరీ చేశారు, వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు పెడతా అంటున్నారు, ఎలా ఉంటుంది? ఇప్పుడు వాలంటీర్లు డేటా చోరీ చేశారు అంటున్నారు కదన్న. మరి వాలంటీర్లు చూసి ఎందుకన్నా భయపడుతున్నారు? వాలంటీర్లు ఎందుకు రోడ్డు మీద తిరగకూడదు అంటున్నారు? వాలంటీర్లు చూసి ఎందుకు భయపడ్డాం? వాలంటీర్లు జనాలు వదిలేవచ్చు కదా, వాళ్ళు ఉద్యోగస్తులు కదా, గౌరవేతనం తీసుకున్న వాళ్ళు కదా, మరి ఊర్లో వదిలేవచ్చు కదా, వాళ్ళని చూసి ఎందుకు భయపడ్డాం నాయకులు? మరి అలాగే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు, పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంటారా? వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే ప్రజలు మేమందరం జగన్మోహన్ రెడ్డి వెనకాలను మేమంతా కూడా చేద్దాం. అంటే బస్ యాత్రలో అంటే ఇప్పుడు వరకు అధికారంలో ఉండి భయపెట్టి తీసుకొచ్చాను అంటున్నారు, మరి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కూడా వచ్చింది కదా, స్వచ్ఛందంగా వస్తారా, డబ్బులు ఇచ్చి తీసుకొస్తారా? 27 సభ చూసిన తర్వాత జనాలకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అన్న. ఇంక మనం చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకే అర్థమైపోద్ది. 27 సభ చూసిన తర్వాత అది సక్సెస్ లేదంటే లేదో వాళ్ళకే అర్థమైపోద్ది, ప్రతిపక్షాలకి. ఇంకా అంతకన్నా మనం ఎక్కువ మాట్లాడలేం. ఎన్ని సీట్లు వస్తున్నాయి అనుకుంటున్నారు జగన్ గారు? ఆయన 170 టార్గెట్ పెట్టాడు అన్న. ఇంతకు ముందు కూడా 150 వస్తాయని మనం అనుకోలేదు, 175 వస్తాయని కూడా మనం ఊహించలేము. జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ వేరే లెవెల్లో ఉంటుంది, అది అంతే. థ్యాంక్ యూ.